ఎడతెరిపి లేని వర్షాలతో దక్షిణ తమిళనాడు అల్లాడిపోతుంది. మొత్తం 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తామరభరణి నది పొంగడంతో తిరునెల్వేలి జలదిగ్బంధంలో ఉండిపోయింది. మొత్తం తుత్తుకుడి నీట మునిగిపోయింది. తుత్తుకుడి జిల్లా శ్రీ వైగుండ రైల్వే స్టేషన్లో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. రైల్లో 450 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలా ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయిన వారందరికీ హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ టీం ఆహారం అందిస్తున్నారు. ఇక తిరునెల్వేలి వెంకటేశ్వర ఆలయంలో 4-5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఇక నీటిలోనే పూజలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, థ్యాంక్ యూ పద్మ. అయితే తమిళనాడుని వర్షాలు ఒక్కసారిగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి కొద్ది రోజుల క్రితమే ఏదైతే భారీ ఎత్తున మిచంగ్ తుఫాను చూపించినటువంటి ప్రభావం నుంచి ఇంకా కూడా తమిళనాడు కోలుకోలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ వర్షాలు రావడంతో తమిళనాడులోని దక్షిణ తమిళనాడులో ఒక్కసారిగా పరిస్థితి అయితే ఉధృతంగా మారింది చెప్పుకోవచ్చు. తిరునెల్వేలి అనే జిల్లాలో అయితే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 6 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే అధికారులు ప్రకటించారు. అదేవిధంగా తామరభరణి అనే నది కూడా పొంగిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలదిగ్బంధం అయిపోయాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులను రక్షించేందుకు అధికారులు అనేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేకించి వైమానిక దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో ఎక్కడికక్కడ కూడా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వీరందరికీ వైద్య సహాయం, అదేవిధంగా ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అయితే రంగంలోకి తిరిగింది. ఇప్పటికే గడిచినటువంటి 3-4 రోజుల నుంచి వరుసగా కూడా భారీ ఎత్తున వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ క్రమంతో ఒక్కసారిగా అనేక జిల్లాలు, ప్రధానంగా 6 జిల్లాలకైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ భారీగా పడిందని చెప్పుకోవచ్చు. తిరునెల్వేలి వెంకటేశ్వర ఆలయం వద్ద దాదాపు 4-5 అడుగుల మేరగా కూడా నీరు నిలిచిపోవడంతో ఆలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం, అంటే ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయంలో కూడా నీరు వచ్చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 525 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందంటే ఎలాంటి వర్షం ఇక్కడ వస్తుందనేది కూడా ప్రధానంగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్లు అనేక చోట్ల కూడా తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి. పలు చోట్ల రైళ్లలోనే ఇంకా ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరందరికీ కూడా వైమానిక దళాల ఆధ్వర్యంలో ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను అందించి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విమానాశ్రయానికి కూడా అటు నీరు చేరుకున్నటువంటి పరిస్థితి, కొన్ని విమానాల రాకపోకలను కూడా అధికారులు అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా ఎక్కడికక్కడ చర్యలు అయితే చేపట్టాయి. ప్రధానమైనటువంటి నగరాల్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువ శాతం నీరు వచ్చి నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికుల్ని పెద్ద ఎత్తున కూడా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా జలదిగ్బంధంతో దాదాపు 6 జిల్లాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ 6 జిల్లాల్లో అనేక రోడ్లు ఒక్కసారిగా కట్టయిపోవడంతో రహదారులన్నీ కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి ఎక్కడికక్కడ ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో సహాయక చర్యలను అయితే అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండి ఎక్కడికక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి స్టాలిన్ సూచించారు. మరోవైపు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీలో ఇక్కడ వస్తున్నటువంటి వర్షాలు, అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి నష్టాలపైన ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించబోతున్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తమిళనాడు వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసి ఎక్కడికక్కడ అవసరమైన మేర చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే స్పష్టంగా జారీ చేశారు. అయితే ఒకటి చర్చించుకోవాలి, తుఫాన్ అనేది ఎప్పుడు వచ్చినా సరే తమిళనాడుకి మాత్రం పెను ప్రమాదం వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గడిచినటువంటి 15 సంవత్సరాలుగా వరుసగా కూడా తీసుకుంటే దాదాపు 2 సంవత్సరాలకు ఒక్కసారి పెద్ద తుఫాన్ రావడం, భారీ ఎత్తున నష్టం జరగడం, ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు కూడా విరిగి పడిపోతుండడం వంటివి ప్రధానంగా తమిళనాడుని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య అని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో ఏపీలో కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే 3 నుంచి 4 రోజుల నుండి వస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుంది. మరో 2-3 రోజుల వరకు నామకే వస్తుంది, అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి భారీ వర్షాలు కాకుండా కొంచెం తగ్గుముఖం పట్టి వర్షాలు అయితే తేలికపాటిగా పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తమకు సహాయ సహకారాలు అందించడంలో కొన్ని చోట్ల
ప్రభుత్వం విఫలమవుతుంది. స్థానిక అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోవాలని చెప్పి డిమాండ్ కూడా కనిపిస్తోంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, దానికి రెవెన్యూ కావచ్చు, ఇతర శాఖల అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి అవసరమైన చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ఈ అనేక ప్రాంతాల్లో మాత్రం బాధితులు ఇంకా రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరందరినీ కూడా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి మాత్రం చెప్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్ పైన అనేక సోషల్ మీడియాలో అనేక పోస్టింగ్లు కూడా పెడుతున్నారు. ఏదైతే ఢిల్లీలో ఎటుపోయావు సీఎం అంటూ కూడా కొన్ని పోస్టింగ్స్ ఇటు వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. అయితే అనేక జిల్లాల్లో కూడా ఇప్పటికే రోడ్లు తెగిపోయాయి. ప్రత్యేకించి ఏదైతే చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇతరత్ర సెల్ టవర్లు అన్నీ కూడా పడిపోవడంతో జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయా ప్రాంతాలకు ఇటు తమిళనాడు మీదుగా శబరిమలైకి వెళ్ళేటటువంటి యాత్రికులు కూడా కొంత ఈ వర్షం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి ఆయా జిల్లాలు తిరునెల్వేలి, తూత్తుకుడి వంటి జిల్లాల్లో పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఆయా చుట్టుపక్కల ఉన్నటువంటి నదులన్నీ కూడా ఒక్కసారిగా పొంగిపోవడం, చెరువులు, వాగులు, వంకలు ఒక్కసారిగా కూడా తెగిపోయేసి నీళ్ళంతా చుట్టుపక్కల గ్రామాల్లోకి వచ్చేయడంతో ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ తమిళనాడుని వర్షాలు అయితే ముంచెత్తాయి. ఒక్కసారిగా ఈ వర్షానికి సంబంధించి జల దిగ్బంధంలో తమిళనాడులోని అనేక జిల్లాలు చుట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలను అయితే ముమ్మరం చేస్తుంది. కానీ ఇంకా కూడా అవసరమైన మేరకు మరి కాస్త పెంచాలి సహాయక చర్యలు అని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఆర్మీ వంటి ఇప్పటికే వైమానిక దళం రంగంలోకి దిగింది. దీంతో పాటు ఆర్మీని కూడా రంగంలోకి దింపి ఎక్కడైతే అవసరమైనటువంటి చోట్లు ఉన్నాయో అక్కడ వెంటనే హుటాహుటిన సహాయక చర్యలను అయితే ముమ్మరం చేయాలని చెప్పి ఈ జిల్లాల వాసులు కోరుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ మురళి. कर गया